ఒక వ్యక్తి, ఆయన పేరు జేమ్స్ టూర్. ఇప్పటికి ఉన్నాడు ఆయన హెబ్రోన్లో. హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద యూత్ క్యాంప్స్ యాజ్ అ స్పీకర్. బక్సింగ్ అంకుల్ టైంలో ఆయన హెబ్రోన్ వచ్చి దర్శించాడు. ఆయన మనలాగనే సామాన్యమైన బుర్ర, మనలాంటి సామాన్యమైన సగటు యావరేజ్ స్టూడెంట్. హీ లర్న్డ్ ఫ్రమ్ బక్సింగ్ అంకుల్ హౌ టు లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదవడం కాదు, అమ్మో ఫెయిల్ అయిపోతానేమో అని ఒక వచనం చదవడము, ఒక అధ్యాయం చదవడము, అట్లా కాదు. అట్లా కాకుండా ఎట్లా ప్రేమించాలి దీన్ని, చదవటం వేరు, ప్రేమించడం వేరు. ఎట్లా ప్రేమించాలి దీన్ని అని హీ స్టార్టెడ్ లవింగ్ గాడ్స్ వర్డ్ బై రీడింగ్ చాప్టర్స్ ఆఫ్టర్ చాప్టర్స్ ఆఫ్టర్ చాప్టర్. ఆయనకి ఒక మాట దేవుడు చూపించాడంట. చూడండి, 119వ కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. హీ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. ఇక్కడ ఏమనుంది? శత్రువులకు మించిన జ్ఞానము ఎవరు కలుగజేస్తారు? ఎవరు కలుగజేస్తాయంట? నీ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము నీకు శత్రువులకు మించిన జ్ఞానం. నీ శత్రువులు ఎవరు? నీ కాంపిటీటర్స్ ఎవరు? నీ పక్కన ఉన్న వాళ్లే కదా. నీ క్లాస్లో క్లాస్మేట్సే కదా నీకు శత్రువులు. అంటే కొట్లాడే వాళ్ళు కాదు, నీకు వానికంటే ఒక మార్క్ ఎక్కువ రావాలనేటువంటి పోటీ ఎవరి మీద? నీ క్లాస్మేట్సే, నీ ఫ్రెండ్సే, నీ నైబర్సే, నీతో పాటు చదివేటువంటి వాళ్లే. ఎట్లా వస్తుంది జ్ఞానం అంట? ఆయన మాట పట్టుకొని, ప్రభువా నా క్లాసులో ఐ షుడ్ బి టాపర్, నా క్లాసులో నేను వాళ్ళందరినీ మించి ఉండాలా ప్రభువా. రే ఇది చేయరా నాయనా అన్నాడు దేవుడు. నా ఆజ్ఞలను ప్రేమించు అన్నాడు. ఆజ్ఞలను పాటించడానికి, ప్రేమించటానికి, దేవుని వాక్యాన్ని ఇష్టపడటానికి, ఇష్టంతో చదవడానికి మొదలుపెట్టాడు. నెక్స్ట్ చదువుదామా? 99లో, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. బోధకులందరూ అంటే ఫ్యాకల్టీ. బోధకుల కంటే జ్ఞానం వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుందంట? ఇది ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. ఏదో ఎవరో లేని వ్యక్తిని చెప్పట్లేదు. యూ కెన్ స్టిల్ ఫైండ్ హిమ్ ఇన్ ద యూట్యూబ్ సమ్వేర్. ఏదో ఎవరో లేని వ్యక్తిని చెప్పట్లేదు. యూ కెన్ స్టిల్ ఫైండ్ హిమ్ ఇన్ ద యూట్యూబ్ సమ్వేర్.